నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. నేను యమున. విద్యారంగంలోనూ సరికొత్త పరిశోధనల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్న ఒక విశిష్ట వ్యక్తి, హైదరాబాద్ ఇఫ్కాయ్ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అవినాష్. ఆయన 3D ప్రింటింగ్, ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో నిపుణుడు. 14 ఏళ్ల అనుభవంతో ఎంతో మంది కాబోయే ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నారు. ఆయన పేరిట 7 పేటెంట్లు ఉన్నాయి. వాటిలో 2 యునైటెడ్ కింగ్డమ్ అంతర్జాతీయ పేటెంట్లు కావడం విశేషం. రోబోటిక్స్, స్మార్ట్ ఆటోమేషన్ రంగాలలో ఆయన చేసిన కృషికి గాను బెస్ట్ టీచర్, బెస్ట్ యంగ్ సైంటిస్ట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. విద్యారంగానికి పరిశ్రమకు మధ్య వారధిగా నిలుస్తున్నారు డాక్టర్ అవినాష్ గారు. సార్ నమస్తే. రైట్ సార్, ఇఫ్కాయ్ టెక్ అండ్ మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే ఏంటి ప్రత్యేకత? ఫస్ట్ ఇక్ఫై టెక్ గురించి చెప్పే ముందు ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పాలండి. ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక అంబ్రెల్లా లాంటి సంస్థ. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 11 యూనివర్సిటీలు 11 స్టేట్స్లో ఉన్నాయండి. దాంట్లో 7 టెక్ స్కూల్స్, 7 లా స్కూల్స్ ఇవి ఉండడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ ప్రప్రథమంగా టెక్ స్కూల్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటుందండి. అండ్ మాది ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి యూజీసీ ఏఐసిటి అఫిలియేషన్లో ఉంటుందండి. డిగ్రీస్ అన్నీ కూడా వాటి అనుసంధానంతోనే రన్ అవుతుంది. రైట్ సార్, దీనికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయమా? దీనికి ఉన్న అక్రిడిటేషన్ ఏంటి? ముందుగా ఎవరైనా ఇదే చూస్తూ ఉంటారు కదా. ఓకే, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, హైయర్ ఎడ్యుకేషన్కి వస్తున్నారు, ఇంటర్మీడియట్ తర్వాత వస్తున్న విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డిగ్రీ తీసుకునే సమయంలో మనం ఆ సంస్థ ఎటువంటిది, ఎలాంటిది అన్నది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. దాంట్లో వచ్చేసి యూజీసీ ఏఐసిటి అనేది ప్రొఫెషనల్ బాడీస్, సెంట్రల్ గవర్నమెంట్ అఫిలియేటెడ్లో ఉంటుందండి. స్టేట్ బాడీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దాంట్లో మాది ఈ కేటగిరీ 1 అటానమస్ స్టేటస్లో ఉందండి. దాని అనుగుణంగా ప్రతి సంవత్సరం విద్యార్థుల డీటెయిల్స్ అవ్వనండి, ఇన్ఫర్మేషన్ అవ్వనండి, మాకు ప్రతి 5 ఏళ్ళకి నాక్ అక్రిడేషన్, ఏఐసిటి అఫిలియేషన్ ఇవి కంపల్సరీ రెన్యువల్ అవుతూ ఉంటాయి. అది వాళ్ళ వెరిఫికేషన్ అండర్తో ఉంటుంది. ప్లస్ ఇది డిగ్రీ వాలిడేషన్ వల్ల ఏంటంటే, వాళ్ళకి చదువుకున్న విద్యార్థులకి యావత్ ప్రపంచంలోనూ కావాల్సినటువంటి సదుపాయాలు కానీ ఇది కానీ సంబంధించిన విద్యార్హతలు వీటన్నిటి గురించి కానీ వాళ్ళ వ్యాలిడేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సార్, ఏ యూనివర్సిటీలోనైనా విద్యార్థులకి ఇంటర్న్షిప్ అనేవి అవకాశాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మరి ఈ యూనివర్సిటీలో ఎలా అందిస్తుందని చెప్పుకోవచ్చు? ఓకే, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మా యూనివర్సిటీలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి కరికులం, 2 ఫ్యాకల్టీ, 3వది ఎంఓయూస్. ఈ 3 విధానాలు మాకు డిఫరెంట్, అంటే మిగతా కాలేజెస్కి మాకు డిఫరెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ కరికులం. ఈ కరికులం డిజైనింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఆ డిజైనింగ్ మాకు స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభ ఎలా ఉంటుంది అన్నది టెస్ట్ చేయడమే కాకుండా ఇండస్ట్రీతో అనుసంధానం జరుగుతూ ఇండస్ట్రీ నుంచి జరుగుతున్న ప్రత్యేకంగా జరుగుతున్న రీసెర్చ్ రిలేటెడ్గా అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తీసుకుంటూ మాకు కరికులం డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ కరికులం డిజైన్ చేసే దాంట్లో కూడా ఎన్ఐటి, ఐఐటి డైరెక్టర్లు, పూర్వ విద్యార్థులు అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇలా 3 ప్యానెల్ మెంబర్స్గా ఉంటూ జరుగుతున్న అప్డేట్స్ ఎలా ఉంటున్నాయి, స్టూడెంట్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది, మార్కెట్లో వీళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఎలా తయారవుతున్నారు అనేది చేయడం జరుగుతుంది. సెకండ్ది ఇంటర్న్షిప్ అనేది మాకు వితిన్ కరికులంలో మాకు 2 దఫాలుగా జరుగుతుందండి. ఒకటి సెకండ్ ఇయర్ తర్వాత, ఇంకోటి థర్డ్ ఇయర్ తర్వాత. ఈ సెకండ్ ఇయర్ తర్వాత జరుగుతున్న దానికి వచ్చేసి ఏంటంటే ఒక 45 days ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళి వర్క్ చేస్తారు. అక్కడ కమ్యూనికేషన్, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తోటి వాళ్ళని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే థర్డ్ ఇయర్ తర్వాత 4th year ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ వాళ్ళకి మళ్ళీ ఒక ఇంటర్న్షిప్ ఉంటుంది. అది వచ్చేసి ఒక 5.5 to 6 months ఉంటుందండి. అది ఇండస్ట్రీలో లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పటివరకు వీళ్ళు చదువుతున్న విద్యా విధానాన్ని ఎక్కడ వాళ్ళు అప్లై చేస్తూ వెళ్ళడానికి ఆస్కారం ఇస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఈ 2 కూడా ఏంటి అంటే వితిన్ కరికులం గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది. అంటే స్టూడెంట్కి వెళ్ళిపోయి వాళ్ళు చేసుకొని వచ్చేయడం అనేది కాదు. మా ఫ్యాకల్టీ వాళ్ళకి షాడోలో వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాళ్ళకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వాళ్ళు హై పొజిషన్కి వెళ్ళడానికి జరుగుతుంది. రైట్. ప్లేస్మెంట్ అనేది చాలా మందికి ఉపయోగం. అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేటప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్లేస్మెంట్స్కి ఎలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు? ప్లేస్మెంట్స్ ఒక స్టూడెంట్ బయటకు వస్తున్నారు ఒక ఇంజనీరింగ్ చదివిన తర్వాత అంటే వాళ్ళకి 3 దారులు ఉంటాయండి. ఒకటి ప్లేస్మెంట్, జాబ్, 2 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఓన్ సంస్థని స్థాపించడం,
మూడోది హైయర్ ఎడ్యుకేషన్. ఈ మూడిటికి గాను ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్ఫైటెక్ స్పెసిఫిక్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ జాబ్ ప్లేస్మెంట్, సెకండ్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎట్ ఎనీ ఎవ్రీ పాయింట్లో వాళ్ళకి ప్రోగ్రామింగ్, కోడింగ్, ఇండస్ట్రీ రిలేటెడ్గా, అది కూడా థర్డ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని పిలిపించి వాళ్ళ త్రూ చేయించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ స్కిల్స్, ఇండస్ట్రీ రెడీగా, జాబ్ రెడీగా వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరుగుతుంది. రెండు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మా సంస్థలోనే ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఉందండి. దాని త్రూ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకవేళ వాళ్ళకు స్టార్టప్ ఐడియాస్ అవి ఉన్నాయంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ప్లేస్ సపోర్టు, ఇంక్లూడింగ్ కంపెనీ రిజిస్ట్రేషన్ వరకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే విద్యార్థులకి సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ నుంచి ఫ్యాకల్టీ త్రూ సపోర్ట్ జరుగుతుందండి. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే ఏ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చేయడం జరుగుతుంది. దీన్ని చేసుకుంటూ వెళ్తూ వాళ్ళు ఈ 3 దారుల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ప్లేస్మెంట్కి వచ్చేసి ఏంటంటే 90 to 95% ప్లేస్ అయిపోతారండి. ఇందాక చెప్పిన విధంగా ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో దాని త్రూ ఆల్మోస్ట్ 99% స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయిపోతారండి. 1 or 2% హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఓన్ కంపెనీ సెటప్ కానీ వెళ్ళడం జరుగుతుంది. దీనికి కూడా ఏంటంటే క్రెడిట్ సిస్టమ్ అనేది కంపల్సరీ వాళ్ళకి ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది 99% ఈజీ అయిపోతుంది. సంస్థలు కూడా 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ని కూడా ప్రొబేషన్ టైంలో తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఎక్స్పర్ట్ లెవెల్ వరకు వాళ్ళని తీసుకెళ్లే స్థాయి చేసుకుంటూ వాళ్ళని స్టూడెంట్ని రిక్రూట్ చేసుకుంటూ వెళ్తారు. రైట్. ఇప్పుడు ఇఫ్కా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మిగతా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే ఇఫ్కా యూనివర్సిటీలో హాస్టల్స్ ఫెసిలిటీ కానీ ల్యాబ్స్ కానీ ఎలా ఉన్నాయి? ఇక్ఫైలో స్పెసిఫిక్గా చూసుకుంటే మీరన్న క్వశ్చన్లో 3 పార్ట్స్గా నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే 92 acres క్యాంపస్ అండి. 1,16,000 SFT బిల్డింగ్స్ ఉన్నాయి గ్రీనరీ తోటి. అండ్ ఇవన్నీ కూడా సోలార్ బేస్డ్ ఉంటుంది. ఎక్కడ పవర్ కన్సంప్షన్ అన్నట్టు ఈ ఇష్యూ ఉండదు. రెండోది ఏంటంటే స్పెసిఫిక్గా స్టూడెంట్కి ల్యాబ్స్ అన్నది ఉంటుంది. ఆ ల్యాబ్స్ అన్నీ కూడా మాకు 60 to 70% ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ ఉంటుంది. వీటిలో వచ్చేసి ఏంటంటే మాకు ఆల్మోస్ట్ 4.2 crore వర్త్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అలాగే ఏఐసిటి ఫండెడ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థులకి ఎట్ ఎనీ పాయింట్ అంటే ఇప్పుడు వాళ్ళకి 4 గోడలలో జరిగే క్లాస్ రూమ్ టీచింగే కాకుండా క్లాస్ టు ద ల్యాబ్ టు ద క్లాస్ అన్న పాయింట్లో ల్యాబ్లో తీసుకొని వెళ్ళి వాళ్ళకి ల్యాబ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ థియరిటికల్ పార్ట్ వెళ్తూ ప్రాక్టికల్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్గా టెస్టింగ్ అవ్వనివ్వండి, ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ అవ్వనివ్వండి, ఏదైనా లైవ్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తూ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఓన్ జాబ్ ఎలా రెడీ చేసుకుంటారు అన్నది వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా హాస్టల్ విషయానికి వస్తే రెసిడెన్షియల్ క్యాంపసే అండి. వితిన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ గేట్ సిస్టంలో ఉంటుంది. వాళ్ళకి స్పెసిఫిక్గా స్టూడెంట్స్ వెళ్ళాలి చేసుకోవాలి అంటే కంపల్సరీగా అక్కడ వార్డెన్ ఉంటారు. వార్డెన్ పేరెంట్స్తో డిస్కస్ చేస్తే కానీ బయటికి పంపించడానికి ఉండదు. అండ్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలా ఉంటారు, లోకల్ గార్డియన్ అండ్ పేరెంట్స్ రెండింటి సపోర్టు ఉంటుంది. అండ్ ఈ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా స్టూడెంట్ హాస్టల్ ప్లస్ మెస్ ఉంటుంది. మెస్లో వచ్చేసి వాళ్ళకి 4 times వాళ్ళకి ఫీడ్ చేయడం జరుగుతుందండి. యాజ్ పర్ ద స్టూడెంట్స్ విల్ దే కెన్ కమ్ అండ్ టేక్. రైట్. అంటే ఏ యూనివర్సిటీలో అయినా ఏ కాలేజ్లో అయినా కానీ స్టూడెంట్స్ కంటే ఈ మధ్యన స్టూడెంట్స్కి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అది ఎడ్యుకేషన్ గురించి కావచ్చు ఏదైనా. సో ఇలాంటి మరి ఇఫ్కా యూనివర్సిటీలో ఏదైనా కౌన్సిలింగ్ లాంటివి కానీ స్టాఫ్ ముందుగా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి పిల్లలకి. సో వాళ్ళ చదువు మీదే కాదు ప్రతి ఒక్క దాని మీద కూడా స్టాఫ్ ఫోకస్ పెట్టాలి. సో మరి ఒక పిల్లవాడు ప్రెషర్ తీసుకుంటున్నారా, తన ఇంటెన్షన్ ఎలా ఉంది అని వాటి గురించి ఫోకస్ చేసేలా స్టాఫ్ ఎలా ఉన్నారంటే? ఇది స్పెసిఫిక్గా మంచి క్వశ్చన్ అండి. స్పెసిఫిక్గా స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే వాళ్ళకంటే చాలా ప్రెషర్ తీసుకునే స్టేజ్లో లేరు. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే వాళ్ళు చాలా ప్రెషర్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. దాంట్లో కొన్ని ఈ ఆధునిక టెక్నాలజీ యూసేజ్ తోటి వాటితోటి వాళ్ళకి కొంచెం రూట్ మారడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిలో స్పెసిఫిక్గా ఏంటంటే ఫ్యాకల్టీకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఫ్యాకల్టీ అబ్జర్వ్ చేసి మెంటర్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెంటర్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళని స్టూడెంట్తో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తారు. వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఒక వారధిగా ఉంటారనమాట పేరెంట్స్కిను ఇన్స్టిట్యూట్కి. ఈ మెంటర్స్ అనేది ఫ్యాకల్టీసే ఉంటారు, వేరే ఇంకెవరు ఉండరండి. అంటే వాళ్ళ ఏమంటారు పేరెంటల్ కేర్ అనేది వాళ్ళకి ఆన్ క్యాంపస్లో మా ఫ్యాకల్టీ ఉండడం జరుగుతుంది. రెండోది
ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ సిస్టమ్ కమిటీ అని చెప్పేసి మాకు సెంట్రల్ బోర్డులో ఉందండి. వీళ్ళకి వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ ఎటువంటి ప్రెషర్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఈ ఈ టైం చాలా ప్రీషియస్ టైం వాళ్ళకి, అటు మంచి జరగడానికి ఇటు చెడు జరగడానికి. ఆ రెండింటిని ఈక్వలైజ్ చేసుకుంటూ కౌన్సిలింగ్ ఇస్తూ స్టూడెంట్స్కి వాళ్ళకి సపరేట్ టీం ఉంటుందని, స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ఇష్యూ ఉన్నా వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళు నేను ట్రీట్మెంట్ అన్న వర్డ్ యూస్ చేయకూడదు, బట్ వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని సొఫిస్టికేటెడ్గా వాళ్ళు మళ్ళీ అలాంటి ఇష్యూస్ ఏవి రాకుండా వాళ్ళు బయటపడి ముందుకెళ్ళడానికి ఆప్షన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇఫ్కా యూనివర్సిటీ ఎటువంటి పరిశోధనలు అంటే విద్యార్థులకి అందిస్తుంది? అది గవర్నమెంట్ నిధులతో వచ్చే ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఏమైనా అందిస్తుందని చెప్పుకోవచ్చా? స్పెసిఫిక్గా ల్యాబ్స్ నేను ఇందాక చెప్పినట్టుగా 60-70% ఫండెడ్ ల్యాబ్స్ ఉన్నాయండి. దాంట్లో కూడా వచ్చేసి స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా ఈ ఫ్యాకల్టీ మెంటర్ త్రూ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి థర్డ్ ఇయర్లో స్పెషల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్పెషల్ ప్రాజెక్ట్లో వాళ్ళ ఓన్ ఐడియాని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి, ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్లో వాళ్ళకి ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మాకు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఏంటంటే మాకు ఇన్స్టిట్యూట్స్ తోటి మాకు ఆల్మోస్ట్ ఆల్ 160+ MOUs ఉన్నాయండి. ఒరాకిల్ అకాడమీ, TCS, అమెజాన్, వీటన్నిటితోటి ఇంక్లూడింగ్ నాస్కామ్. వీటన్నిటితోటి కాకుండా ఇవి ప్రైవేట్ అయితే పబ్లిక్ రిలేటెడ్గా మాకు DRDO, DRDL వీటిలోకి సైంటిస్టులతోటి మేము క్లోజ్గా వర్క్ చేసి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ వాళ్ళతో పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ MOUsతో పాటు స్టూడెంట్కి కావాల్సిన ఏదైతే మెలకువలు, ట్రైనింగ్ అవి ఉంటాయో అవన్నీ కవర్ అవుతూ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేది జరుగుతుంది. ఇందులో మాకు ప్రథమంగా చెప్పాలంటే 172 స్టూడెంట్స్ NPTEL అనేది కోర్సెస్ చేయడం జరిగింది. అంటే దాని ద్వారా వాళ్ళు ఇక్కడ జరుగుతున్న కోర్సెస్ని కొన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ వాళ్ళ క్రెడిట్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఏంటంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాగానే NPTEL స్వయం వచ్చేసి ఏంటంటే IIT వాళ్ళు క్రియేట్ చేసింది పోర్టల్ అండి. దాని నుంచి వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకుంటూ దాన్ని ఇక్కడ రిలేట్ చేసుకుంటూ వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉంటుంది. రెండోది వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ఈ జాబ్స్ వీటన్నిటికీ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ అనేది స్పెషల్ ప్రాజెక్టులు వాళ్ళ త్రూ బుక్స్, పేటెంట్, పబ్లికేషన్స్ ఇవి జరుగుతాయి. సో వాళ్ళకి ఎటువంటి ఏంటంటే రీసెర్చ్ డైరెక్షన్లో కూడా స్టూడెంట్ అందరూ కూడా చాలా బెనిఫిషియల్ పొజిషన్లో వెళ్ళడానికి జరుగుతుంది. రైట్. మీ యూనివర్సిటీకి రావాలంటే కనుక అంటే బీటెక్ కావచ్చు, BSc కావచ్చు, కొన్నిటికి ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మరి మీరు మీ యూనివర్సిటీ నుంచి ఇఫ్కాటెక్ నుంచి అలాంటి ప్రవేశ పరీక్షలు ఏమైనా ఉన్నాయా? మీరు స్టూడెంట్స్ నుంచి పర్సంటేజ్లు ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలాంటివి చూసి తీసుకుంటున్నారా? ఎలా? ఫస్ట్ ఫోర్మోస్టింగ్ అండి, అడ్మిషన్స్ బీటెక్ వచ్చేసి మా ప్రోగ్రామ్స్ 3 ఉన్నాయండి. బీటెక్, BSc, PhD ప్రోగ్రాంలు. బీటెక్, BSc, BCA ఇది అండర్ గ్రాడ్యుయేట్. ఎంటెక్ అండ్ PhD 3 హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఒక హైయెస్ట్ డిగ్రీ వరకు స్టూడెంట్ వెళ్ళే డైరెక్షన్ వరకు మేము సపోర్ట్ చేస్తాం. బీటెక్లో వచ్చేసి 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, cyber security, IoT, blockchain with cyber security, and electronics communication engineering, VLSI and mechanical engineering ఉన్నాయి. ఈ 10 ప్రోగ్రామ్స్ ఎట్రెస్టెచ్లో స్టార్ట్ అవుతున్నాయండి. దీంట్లో 4 ప్రప్రథమంగా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి రిలేటెడ్గా వెళ్ళడం జరిగింది. అందులో సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, IoT, VLSI డిజైన్ స్పెసిఫిక్గా వెళ్ళడం జరుగుతుంది. వీటికి ఇవి బీటెక్ ప్రోగ్రామ్స్ అండి. BSc ప్రోగ్రామ్స్ వచ్చేసి 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ అండ్ రోబోటిక్స్ విత్ AI. BScలో మా ఒక్క ఇన్స్టిట్యూటే రోబోటిక్స్ విత్ AI వెళ్ళడం జరుగుతుంది. అండ్ BCAలో వచ్చేసి 2 స్పెషలైజేషన్స్ తోటి వెళ్తుందండి. AIML, AIDS, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్. వీటన్నిటికీ ఇవన్నీ UG ప్రోగ్రామ్స్ అండి. వీటికి ఎంట్రన్స్ మాత్రం మాకు మా ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ATIT అని చెప్పి అడ్మిషన్ టెస్ట్ ఫర్ ICFAI ఎంట్రన్స్ అని చెప్పేసి దాని త్రూ రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది. ఇన్ కేస్ స్టూడెంట్స్ కొంతమంది మిస్ అవ్వడం జరిగింది అంటే మాత్రం ఇప్పుడు స్టిల్ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. వాళ్ళు మా అడ్మిషన్ టీమ్ని అప్రోచ్ అవ్వడం ద్వారా వాళ్ళకు ఒక బేసిక్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూని తీసుకొని వాళ్ళ టెక్నికల్ కమ్యూనికేషన్ ఎలా ఉందన్నది మెజర్ చేసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళని అడ్మిషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే ప్రొఫెసర్స్ చేస్తారండి, డైరెక్ట్గా ఎంట్రీ వేస్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే మినిమం 60% ఉండాలండి బీటెక్ ప్రోగ్రామ్స్కి. దానికి 4-year ప్రోగ్రామ్ 60% అన్నది కంపల్సరీ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసి ఉండాలి. అండ్ BSc కూడా సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. ప్లస్ వాళ్ళకి 50% అన్నది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. BCA వచ్చేసి ఏంటంటే ఓపెన్ ఫర్ ఆల్. దీంట్లో
ఫండమెంటల్గా సిఈసి, ఎంఈసి, బైపీసీ చేసిన వాళ్ళు, కంప్యూటర్ అప్లికేషన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, వాళ్ళ కెరీర్ని వాళ్ళు టెక్నికల్ సైడ్ తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళకి బీసీఎన్ స్పెసిఫిక్గా రికమెండ్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా 50% ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ స్టూడెంట్ ఎలిజిబిలిటీ అన్నది వాళ్ళ ధృవీకరణ పత్రాలు ఏవైతే ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజెస్ ఏవి ఉంటాయో అవన్నీ ఇంటర్వ్యూ టైంలో ప్రొడ్యూస్ చేసుకొని అక్కడ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఏఎంఎల్ అండ్ విఎల్ఎస్ఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఇవి ప్రోగ్రామ్స్ అనేది వీటికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. గేట్ క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అండ్ పిహెచ్డి కూడా మా ఎంట్రన్స్ ఉంటుందండి రీసెర్చ్ రిలేటెడ్గా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మాకు దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ 50 మంది పైగా రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రేట్ అవుట్పుట్ ఇస్తూ ఇన్స్టిట్యూట్ నేమ్ని చాలా చెరిష్ చేస్తూ వెళ్తున్నారు. రైట్. ఇఫ్కా యూనివర్సిటీ నుంచి అంటే విద్యార్థులకు ఫీజు కానీ స్కాలర్షిప్స్లో కానీ ఇలాంటి మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? ఓకే, అది మంచి ప్రశ్న. మనకి 60% అనేది క్రైటీరియా అండి. 60% క్రైటీరియా నుంచి మాకు 80-85 అబోవ్ నుంచి మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఫీలో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నారు మిగతా వాటికి లేదా అంటే, స్టూడెంట్లో ఒక మోటివేషన్ వస్తుంది. నేను ఈ అర్హత సాధించాను అంటే ఇంత పర్సంటేజ్ ఉంది అంటే నాకు ఈ అర్హత వస్తుంది. ఈ అర్హత బేస్ చేసుకొని నాకు ఫీజులో తగ్గింపు ఉంటుంది. ఆ ఫీజు తగ్గించిన దాన్ని బట్టి బేస్ చేసుకొని నేను వేరే ప్రోగ్రామ్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. ఇలా 10/10 చేసుకొని హై ఎడ్యుకేషన్ చేసుకుని వెళ్ళిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. అండ్ ఇది ఎంట్రన్స్ లెవెల్లో ఒక కైండ్ ఆఫ్ స్కాలర్షిప్ ఉంటుందండి. తర్వాత మెరిట్ బేస్డ్ అంటే వాళ్ళు ప్రతి సెమిస్టర్లో వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కూడా ఫీ అనేది రాయితీ ఇస్తూ వెళ్ళడం జరుగుతుంది. రైట్. ఎప్పుడైనా ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దేది ఒక గురువే అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి యూనివర్సిటీ అయినా కాలేజ్లో అయినా ఒక టీచర్ మెయిన్. సో ఇఫ్కా యూనివర్సిటీలో స్టాఫ్ ఎలా ఉంది, వాళ్ళ నాణ్యతను కూడా మీరు చూస్తారా, ఎలా? ఓకే, ఇక్కడ ఫ్యాకల్టీస్ వచ్చేసి ఏంటంటే 2 డివిజన్స్ ఉన్నాయండి. ఒకటి టీచింగ్ ఫ్యాకల్టీ ఆన్ కోర్ అంటే అకాడమిక్స్ పరంగా టీచ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో ఉండే వాళ్ళంటే 99% అందరూ పిహెచ్డీ వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు వాళ్ళు ఇక్కడ మన దగ్గర పిహెచ్డీ చేస్తున్న వాళ్ళే. రెండో వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్. ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా డైరెక్టర్, సిఎఫ్ఓ, సిఎక్స్ఓ, సిటిఓ ఆ లెవెల్లో ఉండే ఎక్స్పర్ట్స్ కూడా కాలేజీలకు వచ్చి 1 or 2 క్లాసెస్ తీసుకుంటూ స్టూడెంట్కి లైవ్గా జరుగుతున్న వాటిపైన వెళ్ళడం జరుగుతుంది. ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఫ్యాకల్టీస్లో కూడా మాకు ఇంటర్న్షిప్కి వాటికి వెళ్తూ లైవ్గా ఏం జరుగుతుంది, మార్కెట్లో ఎలా జరుగుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ దాన్ని విద్యార్థులకి క్లాస్ రూమ్ త్రూ చెప్తూ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో అల్టిమేట్గా మాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో స్టూడెంట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు, ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ఇండియా ఉంటారు. సో మాకు ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళకి విద్యార్థులకి ఏ ఓన్ ఇదిలో సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలో అంత ఇదిగా గ్రౌండ్ లెవెల్ వరకు సపోర్ట్ చేస్తూ వెళ్తారండి. రైట్. ఇఫ్కా యూనివర్సిటీ అంటే పాస్ట్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత? ఓకే, అండ్ ఇందాక నేను చెప్పిన విధానంగా 3 బార్డర్స్ అనేవి ఉంటాయండి. 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి జాబ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. జాబ్స్ పరంగా చూసుకుంటే టీసీఎస్, అమెజాన్, వెరిజాన్, మైక్రాన్ ఇలా అంతర్జాతీయ సంస్థలతోటి వీళ్ళు స్టూడెంట్ ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇంకోటి 50 పైగా స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ స్టార్టప్ కంపెనీస్ పెట్టారు త్రూ సపోర్ట్ ఫ్రమ్ ద కాలేజ్. అండ్ వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు వెళ్తున్నారు. అండ్ అక్కడ అలుమినీ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు మాకు కరికులం డిజైన్లో అవనండి, స్టూడెంట్కి కౌన్సిలింగ్ అండ్ మానిటరింగ్ అవనండి, ఎవ్రీ ఇయర్ 2 or 3 స్టూడెంట్స్ని వాళ్ళు మీట్ చేస్తారు. వాళ్ళకి త్రూ వాళ్ళకి మార్కెట్లో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకుంటే మనం ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలం అన్నది పూర్వ విద్యార్థులుగా అలుమినీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసిన వాళ్ళు ఏంటంటే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వీళ్ళు వెళ్ళి చదవడం జరుగుతుంది. లైక్ ఐఐటీస్ ఇండియాలో అయితే యూనివర్సిటీ ఆఫ్ బఫెలో అవనండి, ఇలా కొన్ని బహుళజాతి కంపెనీల త్రూ కాకుండా ఇలాంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కాలేజెస్ వాటిలో కూడా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు మానిటరింగ్ అండ్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మా డైరెక్టర్ గారు వీళ్ళు ప్రతి విద్యార్థిని కలుస్తూ వాళ్ళ త్రూ ఇప్పుడు వస్తున్న స్టూడెంట్కి కావాల్సిన మెలకువలు అవి చేయడం జరుగుతుంది. రైట్. ఏ యూనివర్సిటీ అయినా కానీ కాలేజ్ అయినా కానీ ఒక పీస్ ఆఫ్ మైండ్ కలగాలి. కాలేజ్లో కానీ ఒక స్టూడెంట్ వెళ్తున్నారంటే ఆ మెంటల్ ప్రెషర్ని, బయట ఉన్న మెంటల్ ప్రెషర్ని కూడా కాలేజ్లోకి వెళ్తే పీస్ ఆఫ్ మైండ్ కలిగించే విధంగా ఉండాలి. ఆ వెదర్ కావచ్చు, కాలేజ్ క్యాంపస్ ఏరియా కావచ్చు, మిగతా యూనివర్సిటీల కన్నా ఇఫ్కా యూనివర్సిటీ ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు? మరి స్పెసిఫిక్గా నేను ఇందాక చెప్పినట్టు 92 acres అండి.
స్టూడెంట్స్ అన్నిటికీ ఎకడమిక్స్ ఒకటే పార్ట్ కాదు, వాళ్ళని ఒక బ్లెండెడ్ మల్టీ ఫ్లేవర్డ్ పర్సన్గా బయటకు పంపించడం జరుగుతుంది. దాంట్లో అకాడమిక్స్ 80% ఉంటే రిమైనింగ్ 20% క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి. క్లబ్స్లో వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ వేరియస్ టెక్నికల్, నాన్ టెక్నికల్, లిటరేచర్, ఆర్ట్స్, మ్యూజిక్, ప్లస్ కోడింగ్, ప్రోగ్రామింగ్, ఇలా మల్టిపుల్ క్లబ్స్ తోటి వాళ్ళు వర్క్ చేస్తారు, ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉంటాయో, టీమ్ మేనేజింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా సపోర్ట్ అనేది ఉంటుందండి. మాకు ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇంటర్నల్గా కాకుండా బయట దానికి కూడా స్టూడెంట్స్ వాళ్ళని మేనేజ్మెంట్ సపోర్ట్ చేసి పంపిస్తారండి. వాళ్ళు అక్కడ కూడా చాలా పెద్ద స్థాయిలోనే వాళ్ళు గెలిచి మాకు ప్రూవ్ చేయడం జరిగింది. లైక్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్ అని చెప్పేసి. రైట్. సో ఫైనల్గా స్టూడెంట్స్ పేరెంట్కి కానీ ఎప్పుడైనా స్టూడెంట్ పేరెంట్ కూడా చూస్తుంటారు ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీస్ గురించి కానీ, సో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే యూనివర్సిటీ గురించి కానీ? ఫస్ట్ ఫార్మసింగ్ అండి, ఇది వాళ్ళకు ఒక చెక్ పాయింట్. 10th దగ్గర ఒక చెక్ పాయింట్ అయిపోయింది, ఇప్పుడు ఒక చెక్ పాయింట్ ఉంది. ఈ చెక్ పాయింట్ అనేది వాళ్ళకి లైఫ్ డిసైడేషన్ అండి. కెరీర్ ఒకటే కాదు, కెరీర్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు సిఎస్సి, మెకానికల్ వీళ్ళు తీసుకున్న వాళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారే ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు స్పెసిఫిక్గా కెరీర్ అనేది స్టార్ట్ చేయడం ఉంటుంది. ఇది లైఫ్ డెసిషన్. లైఫ్లో వాళ్ళు ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నా, వేరే డిగ్రీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఎటువంటి ఈ యూనివర్సిటీ ఎటువంటి డిగ్రీ చేస్తే బాగుంటుంది అన్నది తల్లిదండ్రులు సహకరించాలి. యాజ్ అ ఫ్యాకల్టీ మెంబర్స్గా మేము ఇక్ఫై నుంచి వీఆర్ నాట్ కార్పెంటర్స్ టు ఫిట్ ద పీపుల్. ఓకే, వీఆర్ ఓన్లీ lawn makers, or I can say it as lawn where we provide beautiful butterflies and we want the students to fly with high and bright colors. రైట్. మీ ఇఫ్కా యూనివర్సిటీలో కూడా నార్మల్ కోర్సులు ఉన్నాయి, బీఎస్సీ కావచ్చు, బీబీఏ. సో ఇలాంటి కోర్సులు ఏవైనా కూడా పోల్చుకుంటే మిగతా వాటిలో కూడా మిగతా యూనివర్సిటీస్లో కూడా ఆ కోర్సులు ఉన్నాయి, నార్మల్గా బీఎస్సీ కావచ్చు, ఏవైనా సరే కోర్సులు. సో వాటితో పోలిస్తే ఇఫ్కా యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్కి వచ్చే పర్సంటేజ్ని బట్టి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? సో ఎలా అంటే ఇక్కడ విద్యార్థులకి నేను ఫస్ట్ చెప్పినట్టు మెరిట్ బేస్డ్ ఎంట్రీ, మెరిట్ బేస్డ్ ఎగ్జిట్ ఉంటుందండి. అలానే మెరిట్ ఒక్కటే పాయింట్ అన్న ఇది కాకుండా మెరిట్లో మాకు ఒక 30-40% ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా మేము కావాల్సిన ట్రైనింగ్ ఇవి ఇస్తూ వాళ్ళు ఎంతవరకు ప్లేస్ అయిన తర్వాత కూడా మా ప్లేస్మెంట్ టీం వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు టిల్ దే గెట్ ప్లేస్డ్ ఇన్ అ హ్యాపీ పొజిషన్. అండ్ ఈ పర్సంటేజెస్ అన్నది క్వైట్ కామన్. ఇప్పుడున్న మా కాంపిటీషన్లో మెరిట్ లేదు అంటే మాత్రం ఎంత కాంపిటీషన్ని తట్టుకోవడం అనేది కష్టమవుతుంది. అండ్ ఈ కష్టాన్ని నుంచి బయటపడడానికి వాళ్ళకి ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, లైక్ స్టార్టప్ అవ్వనండి, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వనండి, ఇంకా రిలేటెడ్గా జాబ్స్ అవ్వనండి, వీటన్నిటికీ కూడా ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్ టీం వాళ్ళు సపోర్ట్ చేస్తూ వెళ్తారు. స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ హై పొజిషన్కి వెళ్ళడానికి మ్యాక్సిమం సపోర్ట్ అనేది జరుగుతుంది. రైట్. ఒక స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి పెద్ద పెద్ద యూనివర్సిటీలో అనేది ఒక డ్రీమ్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. సో ఇఫ్కా యూనివర్సిటీ నుంచి అలాంటి అవకాశాలను కల్పిస్తున్నారా? ఇది సెకండ్ ఇయర్ నుంచి జరుగుతున్న ట్రైనింగ్ వాళ్ళకి సపోర్ట్ వస్తుందండి. వాళ్ళు గేట్, జిఆర్ఈ, వేటివి రాసుకున్నా సరే ఇంటర్నల్ నేషనల్ లెవెల్గా వాళ్ళు వెళ్ళే ఇన్స్టిట్యూట్ అన్నిటికీ కూడా గేట్ అనేది సరిపోతుంది. దానికి రిలేటెడ్గా సపోర్టింగ్ ట్రైనింగ్ మనం ఇస్తున్న ఇది సరిపోతుంది. ఎడిషనల్గా వాళ్ళకి లైబ్రరీ రిసోర్సెస్ అవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆ టెక్నికల్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాకల్టీ త్రూ మానిటరింగ్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ అనేది మాకు 5 day వీక్. సో ఆ రిమైనింగ్ 2 days కూడా వాళ్ళు కొంచెం ఈ స్టడీస్ వీటిపైన వాళ్ళు అనుకున్న ఫోకస్ కెరీర్ పైన వాళ్ళు చేసుకొని వెళ్ళగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్లస్ అయ్యి చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ డే స్టూడెంట్కి కూడా వీక్లీ ట్వైస్ మెంటర్ని కలుస్తారు. మెంటర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు గత 2 సంవత్సరాలు వాళ్ళు ఇంటర్మీడియట్లో చదివిన దాన్ని బట్టి ఫ్యాకల్టీస్ వాళ్ళకి ఎంత ప్రెషర్ చేస్తుంటారో ఇప్పుడు వీళ్ళు ఫ్యాకల్టీస్కి అంత ప్రెషర్ చేసుకొని వాళ్ళు నేర్చుకోవాల్సిందే. ఒక్కసారి కాంపిటీషన్లో వాళ్ళు మిస్ అయ్యారు, ఒక డిలే అయింది అంటే మాత్రం వాళ్ళని దాటుకుంటూ కొన్ని లక్షల మంది ఉంటారు. సో దానికి రిలేటెడ్గా వీళ్ళు ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన అవకాశాలు చేర్చుకోవడం జరుగుతుంది. రైట్. యూనివర్సిటీస్ అంటే కాలేజ్ అన్నా కూడా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక హ్యాపీనెస్ అనేది కూడా కాస్త క్రియేట్ అవుతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న అకేషన్స్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, పార్టీ మూడ్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఇంకా వేరే దారిలో వెళ్లకుండా ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో అలాంటివి ఇఫ్కా యూనివర్సిటీ కలిగిస్తుందా, ఎలాంటి భరోసాని ఇస్తుందని చెప్పుకోవచ్చు? ఇందాక నేను చెప్పిన విధానంగా క్లబ్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుంటూ వెళ్తూ ఈవెంట్స్ అనేది జరుగుతుంది. ఈవెంట్స్ అనేది జరుగుతున్నప్పుడు స్టూడెంటే వాలంటీర్స్ ఉంటారు, ఫ్యాకల్టీ విల్ బీ ఓన్లీ మానిటరింగ్.
వాళ్ళే వాలంటీర్ చేసి చేసుకుంటారు. అంటే ఒక ఈవెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా స్టూడెంట్ మెంటర్స్ తోటే అది జరుగుతుంది. ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఎంతున్నా స్టూడెంట్ అనేది డిసిప్లిన్డ్ బేస్డ్లో అవుతుందండి. మా దగ్గర స్పెసిఫిక్గా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అందరూ కూడా యూనిఫామ్ బేస్ చేసుకునే ఉంటారు. సో ఆ యూనిఫామిటీ, డిసిప్లిన్, డ్రెస్సింగే కాదు, అకాడమిక్స్ పరంగాను ప్లస్ వాళ్ళ యాటిట్యూడ్ పరంగాను ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. ఇనీషియల్గా టఫ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఆ టైంలో, బట్ రాను రాను వాళ్ళందరినీ కూడా ఒక లైన్ టు ద లైన్ పార్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ డన్. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు యూనివర్సిటీ గురించి అండ్ వచ్చే స్టూడెంట్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా కల్పిస్తున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతో మీట్ అయినందుకు. రైట్, ప్రతి ఒక్క స్టూడెంట్కి కాలేజ్ అనేది యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనేది వాళ్ళ కళ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కాను పేరెంట్ కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక యూనివర్సిటీని వెతుకోవడంలో చాలా టైం తీసుకొని చాలా క్షుణ్ణంగా ఆలోచించి తీసుకునే నిర్ణయం. సో అలాంటి వాటిలో కూడా ఇఫ్కా యూనివర్సిటీ విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును కలిగిస్తుంది అనే దానికి ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీలో కూడా ఉన్న కోర్సులు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అన్ని విధాలుగా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నారు. రైట్, ఇది వాళ్ళ ప్రైమ్9 ఎడ్యుకేషన్.